హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రితు మధు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ మేము ఈవినింగ్ ఆర్కే బీచ్కి వచ్చాము. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఆర్కే బీచ్లో శివరాత్రి సెలబ్రేషన్ చాలా బాగా చేస్తారు. నైటు శివలింగం సెట్టింగ్స్ అవి వేసి పూజలు బాగా చేస్తారు. ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ పాట్స్ పెట్టారు, చూసారా ఎంత బాగుందో. అది ఫొటోస్ వీడియోస్, చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఫొటోస్కి అయితే చాలా బాగుంది. చాలామంది అదే పనిలో ఉన్నారు. తర్వాత ఇక్కడ ఏంటంటే బ్రహ్మంగారి విగ్రహం పెట్టారు. ఇది కొత్తగా పెట్టారా లేకపోతే ఇప్పుడైతే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. కొత్తగా పెట్టారు. ఇక్కడ పూజలు చేస్తున్నారు చూడండి. ఇంకా ప్రసాదాలు కూడా పంచుతున్నారు. మేము ప్రసాదం తీసుకున్నాము. ఒక 5 మినిట్స్ అలా కూర్చొని చూసి వెళ్తున్నాము. ఎందుకంటే మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. కారు పార్కింగ్ ఎక్కడా ప్లేస్ లేదు. ఎక్కడో దూరంగా కారు పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. అంత క్రౌడ్ ఉంది. కనీసం బైక్ పార్క్ చేయడానికి కూడా ప్లేస్ లేదు. అలా ఉందన్నమాట. సో కార్ పార్కింగ్ ప్లేస్ లేక ముందుకు వచ్చేసి మళ్ళీ మేము వెనక్కి వెళ్ళి కార్ పార్కింగ్ చేసేసి వచ్చేసాము. ఇదిగో బీచ్లో చూడండి వ్యూ ఎంత బాగుందో. నైట్ 9:30 అవుతుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. నైట్ వ్యూ ఎంత బాగుంటుందంటే బీచ్ ఇంక చెప్పనక్కర్లేదు. చూడండి ఎంత బాగుందో, వాటర్ ఎంత దగ్గరగా ఉన్నాయో. ఇంకా మేము ఎగ్జాక్ట్ నోవాటెల్కి ఆపోజిట్లో ఉన్నాము. చూడండి క్రౌడ్, చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఇంకా శివరాత్రి కదా, కొంతమంది నైట్ ఇక్కడే జాగారం చేయడానికి వస్తారు, కొంతమంది నైట్ ఇక్కడే స్టే చేస్తారు. ఎర్లీ మార్నింగ్ నదీ స్నానాలు అంటారు కదా, ఇక్కడ కొంతమంది స్నానం చేసి ఎర్లీ మార్నింగ్ వెళ్తారు. అలాగే చాలామంది ఇక్కడ నైట్ స్టే చేయడానికే వస్తారు. ఇంకా పూజలు అవి ఉంటాయి కదా, అవన్నీ చూస్తారు. నైట్ ఇక్కడే స్టే చేసేసి వెళ్ళిపోతారు. మేమైతే ఒక 2 అవర్స్ అలా ఉండి వెళ్ళిపోదామని వచ్చాము. ఎప్పుడు చూడలేదు, ఈ ఇయరే మేము చూద్దామని వచ్చాము. మధు చూడండి ఏదో కొన్నది అప్పుడే. వచ్చి రావడం ఆలస్యం, ఏదో ఒకటి కొనాల్సిందే. పిల్లలు బీచ్కి వచ్చారంటే మాత్రం ఏం కొనకుండా అయితే వెళ్ళరు. ఏదో బాల్ లాంటిది కొన్నది చూపిస్తుంది. ఇక్కడ చాలా బాగా చేస్తారండి నైట్ టైం పూజలు అయితే. శివరాత్రి టైంలో చాలా బాగా పూజలు చేస్తారు. ఎవ్రీ ఇయర్ నేను దూరం నుంచి, అంటే సెట్టింగ్ జస్ట్ అటు వచ్చి వెళ్తున్నప్పుడు చూడడమే తప్ప శివరాత్రి రోజు వచ్చి ఎప్పుడు చూడలేదు. సో ఈరోజు చూద్దామని వచ్చాము. కానీ ఇయర్ సెట్టింగ్ అయితే అంత బాగా వేయలేదు, ఎందుకో తెలీదు. ఇక్కడ చూడండి మధు పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు. ఇప్పుడు రితు చేతిలో చూశారు కదా, అది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చాలా బాగా ఆడుకుంటున్నారు. అది ఇలా వేస్తే చాలా హైట్ వెళ్తుందనమాట. చాలామంది ఆడుతున్నారు. రితు ఇలాంటి వాటిలో ముందే ఉంటాడు. వాడికి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకా మేము అందరం ఫ్యామిలీస్తో వచ్చాము. ఫస్ట్ టైం మా ఫ్యామిలీ, పక్కన శిరీష గారని ఉంటారు, కింద ఓనర్స్ శ్రవంతి అక్కని వాళ్ళు ఉంటారు. అందరు ఫ్యామిలీస్ వచ్చాము. అనుకోకుండా ఫస్ట్ టైం వచ్చాము అందరం. సో మేము అలా చూద్దామని, ముందు ఇంకా ఏవో ఉన్నాయి చూద్దామని వెళ్తున్నాము. చిన్న పిల్లలతో సహా చక్కగా ఆడుకుంటున్నారు. ఇసుక గూళ్ళు, ఇసుకలో శివలింగం ఇవన్నీ కడుతున్నారు. మధు ఆద్య పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏవో కనిపించాయి వాళ్ళకి, టాయ్స్ ఏవో కనిపించాయి. చూడండి క్రౌడ్ అయితే ఎంత ఉందో. అందరూ ఫ్యామిలీస్ చక్కగా శివరాత్రి రోజు అందరూ వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉంటే నిద్ర వస్తుంది కదా, ఇలా అయితే చక్కగా ఇవన్నీ చూసుకుంటూ నిద్ర కూడా రాదు కదా, అందుకని ఇలా వస్తూ ఉంటారు. ఇక్కడైతే చూడండి చక్కగా ఫ్యామిలీస్ ఇలా తెచ్చుకొని నైట్ ఇలాగే తింటారు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇలాంటివన్నీ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇక్కడ బజ్జీలు వేస్తున్నారు, మిరపకాయ బజ్జీలు. ఇంకా ఇవైతే చిన్న చిన్న ఇలాంటివేవో పెట్టారు. ఫొటోస్ చూడండి ఎంత బాగున్నాయో, దేవుడి విగ్రహాలు. బుద్ధుడైతే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది చూడగానే. ఇలాంటి చిన్న చిన్న బొమ్మలన్నీ పెట్టారు. ఇవన్నీ ఈ రోజే పెడతారు. ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు ఈ రోజుకి, రోజు అయితే ఉండవు. ఎంత బాగున్నాయో చూడండి, మట్టితో చేసినవి కదా, సో చాలా బాగున్నాయి. మట్టితో చేసినవి కలర్స్, వాళ్ళు వేసిన కలర్స్ కూడా చాలా బాగుంది. రాధాకృష్ణులు ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవన్నీ. అక్కడ ఈ వైట్ కనిపిస్తుంది కదా, ఇవైతే థర్మాకోల్ షీట్స్తో చేశారు. చూడడానికి చాలా బాగున్నాయి, పట్టుకుంటే చాలా డెలికేట్గా ఎక్కడ ఊడిపోతాయో అన్నట్టు అనిపిస్తుంది. ఎల్లో కలర్ రోజ్ ఫ్లవర్స్, ఇవైతే ఎండిపోయిన చామంతి పువ్వుల్లా అనిపిస్తున్నాయి. ఇంకా చాలా చాలా పెట్టారు, ఫ్లవర్ వాజెస్ ఇవన్నీ పెట్టారు. ఈ గేమ్ అందరికీ గుర్తుంటుంది అనుకుంటాను. మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, రింగ్ ఆట. ఇంకా పిల్లలకి ఇక్కడేవో ఆడుకోవడానికి చిన్న చిన్న పిల్లలకి పెట్టారు.
పిల్లలు మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న ట్రాంపోలిన్ ఒకటి పెట్టారు ఇక్కడ చిన్న పిల్లలకి. మధు నేను ట్రాంపోలిన్ ఎక్కుతానంటుంది. కానీ అది మధు అంత పిల్లలకి కాదు, చిన్న చిన్న పిల్లలకి, ఓన్లీ 2 ఇయర్ 3 ఇయర్స్ బేబీస్ ఉంటారు కదా వాళ్ళకి. ఇంక ఇక్కడైతే రంగులరాట్నం చూడండి ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో, చూడడానికి నాకే భయమేసింది. దిగిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. ఇవంటే నాకు చాలా భయం అండి. చిన్నప్పటి నుంచి నేను కనీసం ఉయ్యాలెక్కినా కానీ భయమేస్తుంది. కడుపులో అంతా తిప్పేసినట్లు అనిపిస్తుంది. వీళ్ళైతే మాత్రం మరి తర్వాత ఎలా ఉంటుందో. చాలా స్పీడ్గా తిరుగుతుంది. ఇలాంటివి ఎక్కాలంటే కొంచెం ధైర్యం ఉండాలి. అందరికీ పడదు కదా ఇలాగా. చూసారా, మేము ఎగ్జాక్ట్ నోవాటెల్ ఆపోజిట్లో ఉన్నాము. అక్కడ వరకు వెళ్ళాము. ఇంకా ముందు కూడా ఏవో పెట్టారు. ఇంకా ఇసుకలో నడవలేక ఇంకా మేము వెనక్కి వచ్చేసాము. ఇక్కడ కూడా వెళ్ళాను. చిన్న చిన్న మట్టి బొమ్మలు చాలా బాగున్నాయి, చాలా క్యూట్ అనిపించాయి. బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. బుద్ధుని విగ్రహాలు, ఇంకా రాధాకృష్ణుల బొమ్మలు, వినాయకుని బొమ్మలు, ఏనుగులు, ఇలాంటివి చాలా పెట్టారు. అన్నీ చూడడానికి చాలా బాగున్నాయి. మట్టితో చేసినవి కదా, చాలా బాగున్నాయి. సో ప్లాస్టిక్ కాదు కాబట్టి నో ప్రాబ్లం, చక్కగా కొని ఇంట్లో పెట్టుకోవచ్చు. బుద్ధుని విగ్రహం చూడండి ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇలాంటి చిన్న చిన్నవి పెట్టారు. ఫ్లవర్ వాజెస్, ఫొటోస్, ఇంకా ఏవేవో కొన్ని పెట్టారు. అన్నీ చూడలేదు తిరిగి. ఇక్కడ బుద్ధుడు చూడండి ఎంత బాగుందో. ఇవి చూసారా ఎంత బాగుందో. ఇసుకలో శివుని అవి విగ్రహాలు పెట్టారు, శివలింగాలు. ఎవరు చేశారో కానీ చాలా బాగా చేశారు, చాలా క్యూట్ అనిపించింది. అందుకే వీడియో తీశాను. ఇలా ఇసుకలో బాగా కట్టుకుంటారండి. ఇంకా కొంతమంది అయితే పుల్లాట ఆడుతున్నారు. అందరికీ ఐడియా ఉందో లేదో తెలియదు. చిన్నప్పుడు ఇసుకలో మనం పుల్ల పెట్టి ఆడతాం కదా, అలాంటి గేమ్స్ కూడా ఆడుతున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు. ఇక్కడ చూడండి వీళ్ళు కూడా ఎవరో ఆడుకుంటున్నారు. బీచ్ వ్యూ అయితే నైటింగ్ అసలు సూపర్ ఉంటుంది. ఇక్కడ అందరూ ఫస్ట్ టైం అనమాట మేమందరం ఇలా కలవడము. చూడండి ఫ్యామిలీ అందరూ అలా కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము. పిల్లలైతే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, ఆడుకుంటున్నారు. మేమైతే ఒక చోట ఇలా కూర్చున్నాము. మధు, ఆద్య, సత్య ఇంకా వీళ్ళందరూ చక్కగా ఆడుకుంటున్నారు. బీచ్కి వచ్చామంటే అస్సలు విసిగించరు. ఏవో ఒకటి కొనుక్కొని అలా ఆడుకుంటూనే ఉంటారు. మాతో పని ఉండదన్నమాట. ఇంకా ఇలా ఆడుకుంటూనే ఉంటారు. వాళ్ళకి నచ్చినవి తింటారు, నచ్చినవి కొనుక్కొని ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ గేమ్ అందరికీ గుర్తుంది కదా, గ్లాసెస్ పెడతారు. బాల్తో 3 ఛాన్సెస్ ఉంటాయి, అలా కొట్టాలి. ఫస్ట్ టైం అయితే అలా పడింది. సెకండ్ టైం, థర్డ్ టైం అయితే కూడా తగలేదు. ఇవన్నీ తెలుసు కూడా మరి ఎలా ఆడతారో. అవి పడవని తెలుసు. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.